హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఖమ్మం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. గైస్, ఈరోజు మన జర్నీ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లోని పూణే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. సో ఈ జర్నీ మొత్తం అయితే ఎంజాయ్ చేద్దాం. స్టేషన్కి అయితే వచ్చేసాను. 6:40కి అయితే ట్రైన్ ఉందని చూపెడుతున్నా. కొద్ది మన ట్రైన్ డిలే అవుతుంది. 6:30కి రావాల్సింది 7 కూడా అవ్వచ్చని అక్కడ చూపెడుతుంది. సో మన జర్నీ ఎలా ఉంటుంది మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్దాం. మొత్తం 17 గంటలు మనం ట్రైన్ జర్నీ. మనం ప్రయాణించే ట్రైన్ కోనర్క్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ భువనేశ్వర్ నుంచి ముంబై వరకు ప్రయాణిస్తుంది. మనం ఖమ్మం నుంచి వరంగల్, సికింద్రాబాద్, అలాగే సోలాపూర్, పూణే వరకు అయితే మనం జర్నీ చేయబోతున్నాం. ఈ ట్రైన్లో మనం 17 నుంచి 18 గంటలు జర్నీ చేయబోతున్నాం. మేము ముందుగానే ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం 10 days ముందే. మై బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ టికెట్స్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయాయి. లాస్ట్ మూమెంట్ వరకు నేను వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాను. ఆ నైట్ మార్నింగ్ మన ట్రైన్ స్టార్ట్ అవుతున్న ముందు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫైనల్గా ఈ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇది నా రిజర్వేషన్ సీట్. మిడిల్ సీట్లో చాలా కష్టంగా అయితే ఉంది. టిఫిన్ చేయడానికి కూడా పడుకొని తినాల్సి వస్తుంది. ఎందుకంటే పైన ఒక సీటు, కింద ఒక సీటు కష్టంగా ఉంది. లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అవ్వడం వల్ల త్రాడేసి B2లో మిడిల్ సీట్ నాది అయిపోయింది. చాలా కష్టంగా జర్నీ సాగింది. ప్రయాణిస్తున్నాం. లంచ్ టైం అయితే వచ్చేసింది. మధ్యాహ్నం మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే మన దగ్గరికే తీసుకొని వస్తారు. కానీ మన సీట్లో పడుకొని ఉంటున్నాం కాబట్టి సరదాగా మనం ఫుడ్ అరేంజ్ చేస్తున్న ప్లేస్కి అయితే వెళ్ళాలని నేను మా బ్రదర్ కలిసి వెళ్ళాం. ఇక్కడ ఈ ట్రైన్లో ఇలా ఫుడ్ రెడీ చేస్తుంటారు. ఇక్కడ నుంచే ఆర్డర్ చేసిన వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్తూ ఉంటారు. సో నేను అక్కడికి వెళ్ళి నేనే స్వయంగా ఫుడ్ ఆర్డర్ చేసేసి తీసుకొని వచ్చి ఇంకా లాగిచ్చేసాను. విన్నారు కదా మా సిస్టర్ కామెంట్స్. నేనే స్వయంగా వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చాను, కానీ ఏ మాత్రం కూడా ఫుడ్ అంత బాగలేదు. సో మొత్తం వదిలేసాను. అలా కొంత దూరం ప్రయాణిస్తున్నాం. మనకి వేరే స్టేట్ అయితే ఇప్పుడు రాబోతుంది. సో అది విన్నాం. ఇప్పుడు మనం కర్ణాటక స్టేట్లో ఉన్నాం. వాడి జంక్షన్లో ఉన్నాం. ప్లేస్ ఎలా ఉంటుందో చూపెడతాను. కర్ణాటక నుంచి మళ్ళీ మహారాష్ట్ర స్టేట్ మీద వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ చూద్దాం. మనం ఇప్పుడు కర్ణాటక స్టేట్లో వెళ్తున్నాం. మనకి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 స్టేట్లు అయితే మనకి తగులుతాయి. సో ఇది కర్ణాటకలో స్టేషన్ వాడి జంక్షన్. ఇది స్టేషన్లో చాలా టైం ఆగింది. అరగంట ఆగి ఉంటుంది. కనబడుతుంది. స్నాక్స్ అయితే తీసుకున్నాం. కాఫీ, బనానా, మిక్సర్, వాటర్. టైంలో చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఫుడ్ లాగించాలి. మనకు ఎంత కనీసం ఉంది? ఒక పక్క ఎంత, ఒక పక్క వీడియో తీసుకోవాలి. మన ట్రైన్ 12 గంటలకు వెళ్ళాల్సింది. 1 గంటకైతే పూణే చేరుకుంటుంది. 17 గంటలు మనకి ఏమి తోచగా తినడం, పడుకోవడం, ఇదే మన పని. వీడియోస్ తీయడం, ఇంతకని ఏం పని లేదు. సో చాలా బోరింగ్గా ఈ జర్నీ అయితే జరిగింది. ఇంక నెక్స్ట్ పడుకోవడమే.
ఇంకొక 10 నిమిషాల్లో మనం మహారాష్ట్రలో అడుగు పెడుతున్నాం పూణే సిటీలో. పూణేకైతే వచ్చేసాం. మరి కొద్ది సేపట్లో పూణే స్టేషన్లో దిగుతున్నాం. ఇక్కడ నుంచి ఎలా అనేది ఫైనల్గా అయితే మేము పూణే స్టేషన్కి అయితే వచ్చేసాం. కనబడుతుంది పూణే స్టేషన్. ఇక్కడ నుంచి రూమ్ తీసుకొని రూమ్కైతే వెళ్ళిపోతాం. పూణే స్టేషన్. స్టేషన్ అయితే సూపర్గా ఉంది అసలు. ఇప్పుడు మనం పూణే గురించి తెలుసుకుందాం. పూణే ఇది మహారాష్ట్రలో ఉంది. పశ్చిమ భారతదేశంలోని అత్యంత జనాభా కలిగిన నగరం. అలాగే భారతదేశంలో 8వ స్థానంలో ఉంది. మహారాష్ట్రంలో 2వ స్థానంలో జనాభా కలిగి ఉంది. ఇక్కడ 4.5 మిలియన్ జనాభా కలిగి ఈ నగరం అయితే ఉంటుంది. అలాగే ఈ పూణే విద్యా సంస్థలకు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ నగరం. ఇక్కడ లాంగ్వేజ్ హిందీ మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఫైనల్గా పూణే స్టేషన్లో అడుగు పెట్టేసాం మహారాష్ట్ర స్టేట్లో. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. పూణే గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో పంచుకున్నాను. రేపు నుంచి డే 2 వీడియో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ మనం బస్ జర్నీ అయితే చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు మీ ఛానల్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి.